బహుజన సమాజ్ పార్టీ అధినేత్రి ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి బహుజన్ చక్రవర్తిని సోదరి మాయావతి 70వ జన్మదినోత్సవ వేడుకలు మునుగోడు నియోజకవర్గంలో నాంపల్లి మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. బీఎస్పీ నాంపల్లి మండలాధ్యక్షులు పోదరి ధనుంజన్ ఆధ్వర్యంలో ఈ వేడుకలు నిర్వహించారు. మొదటగా బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం నాయకులు కార్యకర్తల మధ్య కేక్ కట్ చేసి ఒకరికొకరు మిఠాయిలు తినిపించుకుంటూ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మండలాధ్యక్షులు పోదరి ధనుంజన్ మరియు పార్టీ సీనియర్ నాయకులు మాట్లాడుతూ మాయావతి రాజకీయ ప్రస్థానాన్ని కొనియాడారు. మనువాదపు కుల పొరలు అంతరాల నుండి చీల్చుకుని వచ్చి ఆత్మగౌరవపు బావుటాలను నిలబడిన గొప్ప యోధురాలు మాయావతి. రాజ్యాధికారానికి దూరంగా ఉన్న బహుజన జాతులను అధికారం దిశగా నడిపించి ఉత్తరప్రదేశ్ వంటి పెద్ద రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పీఠాన్ని కైవసం చేసుకున్న ధీర వనితామే. ఈ కార్యక్రమంలో బీఎస్పీ నాయకులు, కార్యకర్తలు మరియు నాంపల్లి గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అంబేద్కర్ గారి ఆశయాలను సాధిస్తాం, మహనీయుల ఆశయాలను సాధిస్తాం, మహనీయుల ఆశయాలను. జై పూలే, జై అంబేద్కర్, జై కాంచీరామ్. బీఎస్పీ అనేది ఓన్లీ దళిత జాతికి కాదు, అన్ని కులాలకు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కులాలు అన్నిటికీ చెందినది. అలాగే మన మాయావతి గారి గురించి చెప్పుకోవాలంటే ఈ రోజు 100 రూపాయలు వండుకోలేని సొసైటీలా ఆమె జీవితం వదిలేసుకుంది. నాకు తండ్రి లేడు, తల్లి లేడు, పెళ్లి లేదు, పిల్లలు లేరు అని ఈ సమాజమే నా పిల్లలు, ప్రతి ఒక్కరు నా పిల్లలు బాగుపడ్డప్పుడే, బడుగు బలిలో వర్గాలు మొత్తం బాగుపడ్డప్పుడే నాకు రాజ్యం వస్తుంది, వాళ్ళే నా పిల్లలు అని చెప్పి ఆమె జీవితం వదిలేసుకుంది. ఒక మహిళ అంత పెద్ద రాష్ట్రానికి 4 సార్లు సీఎం అయింది. మన తెలంగాణ రాష్ట్రం కన్నా గమనించలేదు, అది మన అందరం గ్రహించాలి. మన ఆడవిల్ల వామన్న జీవితాన్ని మొత్తం కాదనుకొని మన గురించి బతుకుతుంది కాబట్టి మనందరం కూడా ఆమె తోడు నీడ ఉండాలని కోరుకుంటూ జై బీఎస్పీ. ఆశాజ్యోతిగా, ఆదర్శదాయంగా మనమంతా కూడా ఒక వ్యక్తిని స్మరణ తెచ్చుకోవాల్సిన అవసరం ఎంతగానో ఉంది. ఒక మహిళ అయ్యుండి బహన్ కుమారి మాయావతి గారు ఉత్తరప్రదేశ్లో, మన దేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైనటువంటి రాష్ట్రము ఉత్తరప్రదేశ్లో ఆమె 4 సార్లు ముఖ్యమంత్రి కావడం అనేది జరుగుతూ వచ్చింది. ప్రపంచంలో 100కు పైగా మరి చూసినట్లయితే మహిళల్లో 59వ స్థానాన్ని దక్కించుకున్నటువంటి గొప్ప ఘనత బహన్ కుమారి మాయావతి గారికి దక్కింది. అయితే ఇప్పుడు జరుగుతున్నటువంటి రాజకీయాలు అంతా కులం పరంగాను, వర్గాల పరంగాను జరుగుతూ వస్తున్నాయి. అయితే అన్ని కులాలకు సమన్యాయం జరగాలి అనంటే ఖచ్చితంగా కూడా అన్ని వర్గాల నుంచి, అన్ని కులాల వారిగా, అన్ని మతాల వారిగా, కులం, మతం, వర్గం అనే భేదాలు లేకుండా అందరికీ సమన్యాయం ఎక్కడైతే జరుగుతుందంటే కేవలం బహుజన సమాజ్ పార్టీలో మాత్రమే దక్కుతుంది. అయితే మరి ఈరోజు బహన్ కుమారి మాయావతి గారి 70వ సంవత్సర జన్మదిన సందర్భంగా మరి ఇక్కడికి చేరి వచ్చినటువంటి మిత్రులందరినీ కూడా ఎంతగానో ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వారిని ఆదర్శంగా తీసుకొని మనం కూడా రాజకీయాలలో ముందంజగా ఉండి ఎక్కడైతే సమస్య వస్తుందో అక్కడ మనం ఉండి ప్రజలకు అండదండగా మనం కూడా నిలిచి వారికి ఉన్నటువంటి ప్రతి సమస్య నుంచి మనం విముక్తులు చేయాలనేసి మరి ఇటు కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి మరి మండలాధ్యక్షుడు ధనంజయ్ గారిని ధన్యవాదాలు తెలియజేస్తూ వారిని కూడా 1 నిమిషం మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అలాగే భూమండల కమిటీ మెంబర్గా
ఢిల్లీ సోదరులను మాట్లాడుతుంది. జై భీమ్, జై భీమ్, జై బీఎస్పీ, జై బీఎస్పీ. బహుజన రాజ్యం సాధిస్తాం, బహుజన రాజ్యం సాధిస్తాం. మాన్యవర్ కాంశీరామ్ గారి ఆశయాలను సాధిస్తాం, అంబేద్కర్ గారి ఆశయాలను సాధిస్తాం, సాధిస్తాం. బహన్ కుమారి మాయావతి గారి ఆశయాలను సాధిస్తాం, సాధిస్తాం. బడు బలహీన వర్గాల ఆశాజ్యోతి బహన్ కుమారి మాయావతి జన్మదిన సందర్భంగా ఇక్కడ వచ్చిన ప్రతి కార్యకర్తకు నా జై భీములు. భారతదేశంలోనే 3వ స్థానంలో